హాయ్ ఫ్రెండ్స్, టమాటాతో ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద ఉపయోగపడే విధంగా కొత్త రెసిపీని ట్రై చేశాను. దీనికోసమని మనం 1/2 కేజీ టమాటా తీసుకుంటున్నాము. పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటాలని వేసేసుకోండి. ఈ టమాటాలని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోండి. ఇలాగ 2 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ అవి కుక్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండండి. ఒకే వైపు వదిలేకండి, జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందువల్ల మనం 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి మళ్ళీ దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. టమాటా లేయర్ అంతా చూడండి ఇలాగా పైకి కనిపిస్తుంది కదా, ఇలా వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. మిగిలిన ఆయిల్ వేస్ట్ అవ్వకుండా మనం కర్రీ చేసుకోవచ్చు. అలానే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలన్నింటినీ చల్లారనివ్వండి. టమాటాలు కూల్ అయిపోయి చూడండి, చల్లారే కదా. ఇప్పుడు పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోండి. లేయర్ అంతా తీసేసిన తర్వాత టమాటాలన్నీ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టమాటాలని బౌల్లో ఉన్న టమాటాలని గట్టిగా ప్రెస్ చేసుకుంటే దాని నుంచి రసం వస్తుంది. చూడండి పైకి ఎగిరిపోద్ది, అందుకే జాగ్రత్తగా వాటిని మ్యాష్ చేయండి. టమాటాలు ఉడికించుకున్నాం కదా, అందుకని సాఫ్ట్గానే ఉంటాయి. దాని జ్యూస్ అనేది త్వరగానే వచ్చేస్తుంది. చూడండి మనకి జ్యూస్ ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇలా చేత్తో మ్యాష్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దీని జ్యూస్ అంతా వడకెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో తీసుకున్నట్లయితే మనకి కిందంతా జ్యూస్ లాగా వచ్చేస్తుంది. మనకి ఏ పల్ప్ అనేది పడకుండా ఉంటుంది. చక్కగా జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత చూడండి ఈ టమాటాది పక్కన పెట్టేసుకోండి. ఈ జ్యూసర్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటా జ్యూస్లో ఇప్పుడు మనం గోధుమ పిండి 2 కప్పులు వేసుకుంటున్నాము. ఇంకా కొంచెం కావాలనుకుంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కలిపే ముందు 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీకి 2 కప్స్ అనమాట. వీటిని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ముందే ఒకేసారి పిండి మొత్తం వేసేసుకోకండి, చూసుకొని వేసుకోండి. చూడండి మనం వేసుకున్న పిండి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చపాతీ పిండిలాగా అయిపోయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. దీనిలో టమాటా జ్యూస్ వేయడం వల్ల చక్కగా మంచి ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 1/2 అవర్ అలానే ఉంచేసుకోండి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇందాక మనం టమాటాలని కుక్ చేసింది దానిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పచ్చిమిరపకాయలు 4 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలని బాగా వేగనివ్వాలి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఆనియన్ 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నాది వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది, ఆనియన్ వేసింది కాబట్టి మీరు ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటాలని ముందు మనం తయారు చేసుకున్న జ్యూస్ తీసేసిన టమాటా పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఇక్కడ మనం దేన్ని వేస్ట్ చేయట్లేదు, తప్పకుండా మీరు గమనించగలరు. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు వేయించుకోండి. వేగిన తర్వాత జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు బజీ మసాలా 1 టేబుల్ స్పూన్. తప్పకుండా పావు బజీ మసాలా మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఈ కర్రీ అనేది ఈ పావు బజీ మసాలా వల్లే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ రుచికి తగినంత, గ్రీన్ పీస్ 1/2 కప్, పొటాటో 1 ఉడికించినది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంప వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. మన దగ్గర ఏ కాయగూరలు ఉంటే అవి వెజిటేబుల్స్ ఏది ఉన్నాయి వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యాబేజీ వేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. పసుపు 1/2 టేబుల్ స్పూన్,
స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. మన గ్రీన్ పీస్ లాగే స్వీట్ కార్న్ కూడా టేస్ట్ మరింత తెలుస్తుంది మనకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ అవనివ్వాలి. లోపల వాటర్ అంతా పోయే వరకు మనం కుక్ అవనివ్వాలి. మొత్తం అంతా కూర అంతా డ్రై అయిపోవాలి. చూడండి, మూత తీసి చూద్దాం. అసలు వాటర్ అనేదే ఉండకూడదు. చూడండి, డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిన కర్రీని ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా టమాటా ముక్కలు ఉన్నాయేమో గడితో ప్రెస్ చేసుకోండి. సాఫ్ట్గా అయ్యేలా చూడండి. ఇలా అయిన తర్వాత 1/2 కప్పు పన్నీర్ వేసుకోండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. పిల్లలు పన్నీర్ వేస్తే ఇష్టంగా తింటారు కదా, అందువల్ల నేను పన్నీర్ వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. 1 కప్పు పెరుగు తీసుకోండి. దాన్ని బాగా బీట్ చేయండి. క్రీమ్ లాగా అవ్వాలి. చూడండి, క్రీమ్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం కొంచెం క్యారెట్ తురుముని వేసుకోవాలి. చిన్న క్యారెట్ తీసుకొని తురుములా వేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర, సాల్ట్ రుచికి తగినంత. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి రెడీగా ఉంది. మూత తీసుకొని చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. మనకి దీనిలో పెట్టడానికి కూర రెడీగా ఉంది, ఇంకా పిండి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఇలాగ అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు చపాతీలాగా చేసుకోండి. పిండి ముద్ద తీసుకున్నప్పుడు మరీ చిన్నగా కాకుండా మీడియంగా తీసుకోండి. అలానే పెద్దది తీసుకోకూడదు. పెద్దగా తీసుకుంటే లావుగా వచ్చేస్తుంది. అందువల్ల మనం మీడియంగా తీసుకోవాలి. ఇక్కడ చపాతీ అనేది కొంచెం పెద్ద సైజే చేసుకోవాలి. చూడండి, ఇలాగ రౌండ్గా చేసుకోండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న కూరని దానిలో పెట్టుకోవాలి. కర్రీ దాని మీద పెట్టిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. మరి మొత్తం అంతా కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం చీజ్ వేసుకోవాలి. చీజ్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చీజ్ వేసిన తర్వాత మనం ట్రయాంగిల్ షేప్ చేస్తున్నాం. ఫస్ట్ ఇలాగా కోన్లా తయారు చేసుకొని పైనుంచి క్లోజ్ చేసినట్లయితే ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది. చూడండి, ఈజీగా మనం ట్రయాంగిల్ షేప్లో తయారు చేసుకున్నాం. చూసారు కదా, మనది ట్రయాంగిల్ షేప్ వచ్చింది. ఇలాగే మొత్తం అన్నింటినీ తయారు చేసుకోవాలి. మనం ఇక్కడ ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్ అని చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు వేరొకటి చూద్దాం. పిండిని జల్లుకొని దానిపైన మనం చపాతీలా చేసుకోవాలి. తర్వాత కర్రీ పెట్టుకోవాలి. నెక్స్ట్ చీజ్ వేసుకోండి. ఈ చీజ్ వేయడం అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారని చీజ్ వేసుకోవడం, లేకపోతే వేసుకోకుండా పర్వాలేదు. ఇప్పుడు అటు ఇటు ఫోల్డ్ చేసుకొని పైనుంచి కిందకి ఫోల్డ్ చేసినట్లయితే ట్రయాంగిల్ షేప్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పలేము, డిన్నర్లోకి అని చెప్పలేము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా కూడా దీన్ని మనం తినొచ్చు. ఇప్పుడు పొయ్యి మీద రేకు పెట్టుకొని దీన్ని మనం కాల్చుకోవాలి. బటర్ ఉంటే బటర్ వేసుకోండి. బటర్ వద్దనుకునే వాళ్ళు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, కానీ బటర్ వేసుకుంటే మనకి టేస్ట్ భలే ఉంటుంది. పిల్లలకి చేసి ఇచ్చినప్పుడు బటర్ వేసి ఇవ్వండి. చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే అవి హోటల్ టేస్ట్ని ఇస్తుంది కదా బటర్ వేసిన వెంటనే. అందువల్ల ఇంకా వద్దనుకునే వాళ్ళు ఆయిల్ వేసుకుని అన్నా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది అసలు డిఫరెంట్ ఏమి ఉండదు. చూసారు కదా, ఇలాగా చక్కగా అన్ని వైపులా కాలే వరకు కాల్చుకోండి. చూడండి, మన ట్రయాంగిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. ముందుగా తయారు చేసుకున్న పెరుగు రైతాని దీనిలో పెట్టేసుకోండి. ఇది నార్మల్గా ఉట్టిదే తినేయచ్చు, దీనికి రైతాతో ఏం పని ఉండదు. కానీ కొంతమంది రైతాతో తింటారు కాబట్టి దీన్ని ట్రై చేయండి. చూడండి, లోపల చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది. చూసారు కదా, తింటే టేస్ట్ అనేది అస్సలు మర్చిపోలేరు. మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, కట్ చేసుకున్న తింటే సూపర్, చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.